హలో అండి, నమస్తే. హలో అండి, నమస్తే. ఇవాళ కొబ్బరి అన్నం, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ వండుదాం అనుకున్నాను. ఆర్డర్ వచ్చింది మా ఆయన దగ్గర నుంచి. అవును, మరి ఈరోజు సండే కదా, సండే స్పెషల్ అంటే మరి మామూలుగా వండకూడదు. అంటే కొబ్బరి పాలు త్వరగా వస్తాయి అన్నమాట. సో అలా తీసుకుని మల్టీ టాస్కింగ్ ఇక్కడ అంతాను. అరగంటలో వంట చేయాలి, మరి టైమే లేదు. అందుకనే ఇక అన్నీ గబగబా చేస్తున్నాను. స్ట్రైనర్లో వేసి తిను కొబ్బరి పాలు అంతా కూడా వేడివేడిగా అంతా పిసికి దించింది. అలా ఫస్ట్ స్టేజ్ కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం చల్లనీళ్ళు వేసి కూడా తీసుకోవచ్చు. వైట్గా ఆ కొబ్బరి వైట్గా వాటర్ ఇంకా కొబ్బరి పాలు లేవు అన్నంత వరకు తీస్తూనే ఉండాలి కొబ్బరి పాలు. మళ్ళీ మిక్స్ చేసుకుంటూ అలా కొబ్బరి పాలు రెడీ. ఇక రైస్ కడుగుతున్నాను నేను. రైస్ వాష్ చేసుకొని రెడీగా నానబెట్టేసాను కొంచెం వాటర్ వేసి. కొబ్బరి అన్నంలోకి ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను అనమాట. మా ఊర్లో అయితే ఈ కట్ చేసే విధానం అయితే మూరి మిక్సర్లో ఇలా కట్ చేస్తూ ఉంటారు. ఆ స్టైల్లో కట్ చేస్తుంది. మరి నా పక్కనే అండి మూరి మిక్సర్లో పనిచేసావా అని నన్ను అడుగుతారు. నేనైతే అలా ఏం చేయలేదు అని చెప్పాను మొత్తానికి. ఇక పచ్చిమిర్చి, అందులో కావాల్సిన కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ కుక్కర్ పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. ఈ కట్ చేసిన ఐటమ్కి మూరీలు వేస్తే మూరి మిక్సర్ అయిపోద్ది. పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం జీడిపప్పు, చెక్క, లవంగా, యాలక్కాయలు వేసుకున్నాను. అంతకు మించి ఇంకా మసాలాలు ఏం వేయనవసరం లేదు కొబ్బరి అన్నంలోకి. జీడిపప్పులు బాగున్నాయి, మరి ఒక అరకేజీ తినేయచ్చు. దీంట్లో అరకేజీ వేయరు. అలా వేసేసి అవి కొంచెం ఫ్రై అవుతుండగా మా పాప వచ్చింది జీడిపప్పు కావాలంటూ దానికి పూసి ఇచ్చేసాను. దాని తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముక్కలు వేసేసి కాసేపు ఫ్రై అవనివ్వాలి. బాగా బ్రౌన్గా అవ్వనవసరం లేదండి, ఇందులోకి లైట్గా ఫ్రై అవుతే చాలు. అలా లైట్గా ఫ్రై చేసుకున్నాను అనమాట. ప్రొఫెషనల్స్ గరిటె తిప్పితే అలా కాస్త ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత అలా అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న మన ఆకులు ఉన్నాయి కదా, కొత్తిమీర, కరివేపాకు, అవన్నీ వేస్తాను. ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, అవి నాకు ఎంత రైస్కి కావాలో అంతవరకు నేనేం చేస్తానంటే హాఫ్ కొబ్బరి పాలు, హాఫ్ వాటర్ వేస్తాను. మరీ ఎక్కువ కొబ్బరి పాలుగా ఉన్నా కానీ తీయగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అలా కొంచెం హాఫ్ వాటర్, హాఫ్ కొబ్బరి పాలు వేసేసి ఇక్కడ ఎసరికి పెట్టేశాను అనమాట, సాల్ట్ వేసి. తర్వాత అది మరిగేదాకా ఉంచాలి. ఆ మరిగేలోపు మళ్ళీ పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసాను. మళ్ళీ కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయల ముక్కలు, ఇది చికెన్ కూరకు అనమాట. అలా వేసుకున్న తర్వాత ఆ లోపు నేను టొమాటోస్ కట్ చేసుకుంటున్నాను అనమాట. మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను ఇవాళ. ఆ లోపు ఎసరు రెడీ అయిపోయింది. ఎసరు రెడీ అవగానే వెంటనే ఇక కడిగి పెట్టుకున్న రైస్, నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ వేసాను. ఇక కాసేపు ఉడుకు రావాలి. ఆ లోపు ఇక్కడ పక్కనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ తర్వాత నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా వేసాను అనమాట. ఈ మ్యారినేషన్లో ఏం లేదండి, ఉప్పు, కారం, కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాను. అంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదేమో చికెన్ కబాబ్కి కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను అనమాట ఇక్కడ. ఆ లోపు ఇంకా కొంచెం కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి వేసాను. ఆ తర్వాత ఇందులో ఒక స్పూను. మల్టీ టాస్కింగ్ అంటే మామూలు విషయం కాదు. పొయ్యిల మీద చికెన్ అవుతుంది, ఓ పక్కనేమో కొబ్బరి రైస్ అవుతుంది, ఓ పక్కనేమో మ్యారినేట్ చేసిన కబాబ్స్ కూడా ఉన్నాయి. సో మెయిన్ కోర్సు, స్టార్టర్, ఇంకా అన్నంలో కలుపుకోవడానికి కర్రీ, ఇవన్నీ సైమల్టేనియస్గా చేయడం అంటే సాహసం అని చెప్పాలి. ఈలోపు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కబాబ్స్కి కొంచెం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ వేసి కలిపేసానండి. కొంచెం కొత్తిమీర, పుదీనా అవి కూడా కలుపుకున్నాను కదా, అవన్నీ కలిపేసి ఇక నేను ఫ్రై చేయడానికి రెడీ చేసేస్తున్నాను అనమాట. డీటెయిల్డ్గా ఈ రెసిపీ కావాలంటే కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను డీటెయిల్ రెసిపీ పెడతాను. చాలా ఎక్స్పీరియన్స్ ఉంటేనే కానీ ఇలా సైమల్టేనియస్గా చేయలేము. నాకు తెలిసినంత వరకు ఇది కొంచెం కష్టమే. వ్యూవర్స్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో, కానీ మళ్ళీ మిక్సీ ఎందుకు వేసినావు పక్కన? చికెన్ కర్రీ
ఇక్కడ చికెన్ కబాబ్స్ కూడా వేస్తున్నాను. ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదండి, అవన్నీ చికెన్ కబాబ్స్లోకి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. అక్కడేమో సైమల్టేనియస్గా మసాలా వేస్తున్నాను. ఒక చేయితోటి ఇక్కడ ఇచ్చేస్తాను అనమాట. అమ్మ మసాలా రెడీ అయిపోయింది. నెక్స్ట్ చూసారా, ఆ మసాలా ఇలాగా ఫ్రై చేసుకోవాలి డీప్ బ్రౌన్గా. ఒక చిన్న టిప్ చెప్తాను ఇక్కడ ఏంటంటే, ఒకేసారి ఫ్రై చేయకుండా 10 minutes ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేసామనుకోండి, ముక్కలు చాలా క్రిస్పీగా ఉంటాయి, లోపల బాగా ఉడుకుతాయి అనమాట. అంటే బజ్జీలు వేసే స్టైల్లో అనుకుంటారు, 2 సార్లు వేస్తారు కదా, అలాంటిది అనమాట. అలాగే ఈ లోపు కొబ్బరి రెడీ అయిపోయింది. చాలా మంచి గుమ్మగుమ్మలు వాసన వస్తున్నాయి. కుక్కర్ ఓపెన్ చేయగానే కాస్త హ్యాపీ పాపకు పెట్టేశాను నేను. ఈలోపు ఇక్కడ కబాబ్స్ రెడీ అయిపోయి గార్నిషింగ్ చేస్తున్నాను అనమాట. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసాను. అవి అద్దుకొని తింటుంటే చాలా బాగుంటాయి మధ్య మధ్యలో. ఇలాగా రెండోసారి వేసాను, రెండోసారి వేసి అయిపోయింది. ఈలోపు చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. మసాలా వేసాను కదా, లాస్ట్ కొంచెం ఉడికిస్తున్నాను. చికెన్ కర్రీలోకి కాస్త లాస్ట్లో కొత్తిమీర వేసి దింపుదామని కొత్తిమీర కూడా రెడీ చేశాను. సో అన్ని ఐటమ్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇదైతే ఇది మా సండే స్పెషల్. సో చికెన్ కర్రీ అండ్ కొబ్బరన్నం, చికెన్ ఫ్రై ఇలాగైంది. సో దిస్ ఇస్ హౌ అవర్ సండే ఈజ్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.